నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. రాష్ట్రంలో 4 లక్షల మంది బీఈడీ నిరుద్యోగులు ఉన్నామని ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టి ఆదుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి ప్రకటించి రాష్ట్రంలోని 20 నుంచి 25 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. మాది మహబూబ్నగర్ జిల్లా. నా పేరు బాలరాజ్ సార్. మేము బీఈడీ నిరుద్యోగులము. సో రీసెంట్గా ఏమైంది సార్, మాకు ఇదివరకు బీఈడీ వాళ్ళకి ఎగ్జిట్ అవకాశం ఉంటుండే. రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం వల్ల మాకు ఎగ్జిట్ అవకాశం పోయింది. సో ఎగ్జిట్ అవకాశం పోయింది. మా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ పోస్టు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకన్నా 100% భర్తీ చేస్తే బాగుంటుండే అని మా విన్నపం సార్. ఏమైందంటే తెలంగాణ స్టేట్లో ఒక 5 lakhs డిఎస్ ఆస్పిరెంట్స్ ఉంటే అందులో మినిమం 4 లక్షల మంది బీఈడీ వాళ్ళే ఉంటారు సార్. బీఈడీ నిరుద్యోగులే ఉన్నారు. పీజీలు చేసుకొని, బీఈడీలు చేసుకొని, ఎంఏడీలు చేసుకొని, డిగ్రీలు చేసుకొని నిరుద్యోగులు మిగిలిపోతున్నాం సార్. మాకు ప్రధానంగా ఏమవుతుంది సార్, మా సమస్య ఏంటంటే 1999లో GOMS నెంబర్ 108 అనే ఒక జివో ఉంది సార్. దాన్ని అప్డేట్ చేయలేరు. కాలానుగుణంగా దాన్ని అప్డేట్ చేసుకుంటూ పోతే మాకు న్యాయం జరిగేది సార్. కాకపోతే ఏమవుతుందంటే దాన్ని అప్డేట్ చేయకపోవడం వల్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక నన్ను అప్డేట్ చేస్తారు అనుకున్నాం. అప్డేట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది సార్ అంటే అక్కడ ప్రతి 3 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ప్రతి 3 పోస్టుల్లో 2 పోస్టులు ప్రమోషన్ ద్వారా ఫిలప్ అయితే ఒక పోస్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ అవుతుంది అని చెప్తారు. అంటే మన తెలంగాణ స్టేట్లో 7,200 స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి. నిరుద్యోగులు మాత్రం 4 లక్షల మంది ఉన్నాము. ఆ 7,200 డైరెక్ట్ రిక్రూట్మెంట్ 100% భర్తీ చేసినా కూడా మాకు ఏమాత్రం న్యాయం జరగదు. అందులో 70% ప్రమోషన్ ఛానల్ ద్వారా భర్తీ చేస్తామంటున్నారు ఎడ్జిటి టీచర్లకు. సో ఎడ్జిటి టీచర్లు ఆల్రెడీ ఉపాధ్యాయులు, వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నారు. 40 సంవత్సరాలు సీనియర్ సర్వీస్లో ఉన్నారు. వాళ్ళకి ఏ రకంగా ఆర్థిక సమస్యలు ఉండవు, ఏ బాధలు ఉండవు. వాళ్ళకే 70% ప్రమోషన్లు ఇస్తే మేము నిరుద్యోగులము ఎంతో చదువులు చదువుకొని పెద్ద చదువులు చదువుకొని 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేస్తే జిల్లాకు కనీసం ఒక్క స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టుకి ఒక్కటి పోస్ట్ కూడా వస్తలేదు సార్. మొన్న చేసిన డిఎస్సి ద్వారా మా మహబూబ్నగర్ జిల్లాలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ 0, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ 0, చాలా జిల్లాల్లో చాలా సబ్జెక్టులో 0లు ఉన్నాయి జాబ్లు. సో ఈ విధంగామైన అక్కడ 100% ఎగ్జిట్ అవకాశం కోల్పోతుంది. మా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70% కోల్పోతుంది. 170 పోతే 30% మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే మేము చాలా అన్యాయానికి గురవుతున్నాం సార్. దయచేసి నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పటికి కూడా ఎన్సిటిఈ కొత్త విధానాలను ప్రకటించలేదు, పాత విధానాలే అమల్లో ఉన్నాయి. కావున మేము బీఈడీ వాళ్లకు ఎగ్జిట్ అవకాశాన్ని ఇస్తాము. సో కొత్త గైడ్లైన్స్ వాళ్ళు ఏమి ఇవ్వలేరు కాబట్టి అక్కడ ఇవ్వగలిగినంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకున్నది ఏంటంటే ఇది ఒక్కసారికి మా బీఈడీ వాళ్లకు ఎగ్జిట్ అవకాశం రాసుకోవడానికి అవకాశం ఇవ్వండి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఎన్సిటిఈ అనేది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అని ఒక సంస్థ ఉంటుంది సార్. దేశం మొత్తానికి టీచర్ గైడ్లైన్స్ ఇస్తుంది. అది ఎట్లాంటి వాళ్ళని భర్తీ చేయాలి, ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని భర్తీ చేయాలని ఎన్సిటిఈ నిర్ణయిస్తుంది సార్. అది పాత విధానాలే ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పటికీ పాత విధానాలే అమల్లో ఉన్నాయి, కొత్త విధానాలు అమల్లో లేవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈరోజు న్యూస్ పేపర్లు కూడా కవర్ చేసినాయి సార్. జీవో కూడా రిలీజ్ చేసింది. దయచేసి అక్కడ ఇవ్వగలిగిందంటే ఇక్కడ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాము, ఇది ఒక్కసారికి మా బీఈడీ వారికి ఎగ్జిట్ అవకాశం ఇవ్వండి. స్కూల్ అసిస్టెంట్ పోస్టు భర్తీలో 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేస్తే మేము 4 లక్షల మంది బీఈడీ నిరుద్యోగులు ఉన్నాం. కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మా బీఈడీ నిరుద్యోగులని దృష్టిలో పెట్టుకొని ఒక మెగా డిఎస్ చేసి 20 నుంచి 25 వేల ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేసి మా బీఈడీ సమస్యలను తీర్చి మాకు న్యాయం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.